ఆలయానికి వెళ్ళవద్దు. దేవుని పాదాలపై పువ్వులు పెట్టడానికి ఆలయానికి వెళ్ళవద్దు. ముందుగా మీ స్వంత ఇంటిని ప్రేమ సువాసనలతో నింపండి. దేవుని బలిపీఠం ముందు కొవ్వొత్తులను వెలిగించటానికి ఆలయానికి వెళ్ళవద్దు. ముందుగా మీ హృదయం నుండి పాపపు చీకటిని తొలగించండి. ప్రార్థనలో మీ తల వంచటానికి ఆలయానికి వెళ్ళవద్దు. ముందుగా మీ తోటివారి ముందు వినయంతో నమస్కరించడం నేర్చుకోండి. వంగి మోకాళ్ళపై ప్రార్థన చేయటానికి ఆలయానికి వెళ్ళవద్దు. ముందుగా అణచివేయబడిన వ్యక్తిని పైకి లేపటానికి కిందికి వంగి ఉండండి. మీ పాపాలకు క్షమాపణ అడగటానికి ఆలయానికి వెళ్ళవద్దు. ముందు మీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మీ హృదయపూర్వకంగా క్షమించండి. ఈ కవిత్వము రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గో నాట్ టు ద టెంపుల్ అనే ఆంగ్ల కవితకు స్వేచ్ఛానువాదం. మిత్రులారా, ఆలయానికి వెళ్ళవద్దు అంటే కోపం వస్తుంది కదా. కానీ మనను మనం సంస్కరించుకుని మన వాళ్ళను మనం ప్రేమించిన తరువాతనే ఆలయానికి వెళ్ళండి అని ఠాగూర్ చెప్తున్నాడు. నిజమే కదా. మానవుడిలోనే దేవుడున్నాడు. దేవుడు మానవుడిగా కూడా కనపడతాడు. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించండి, ఇతరులను క్షమించండి, ఇతరులకు సాయపడటానికి సదా ప్రయత్నించండి. వారిలోనే దేవుడు ఉంటాడు. అంతే కదా. ఈ కవిత యొక్క ఉద్దేశము దేవుడిని పూజించవద్దు అని కాదు. దేవాలయానికి వెళ్ళే ముందు మనని మనం శుభ్రపరచుకోవాలని చెప్పటం జరిగింది. మన మనసు కల్మషం లేకుండా ఉంటేనే దేవుడు కూడా హర్షిస్తాడు. ఈ కవితలోని ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు కదూ. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.